స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మీరేమన్నా చేసుకోండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అడిగేది, మీరు మోడీ గారిని బలపరిచి మాకు పట్టాలు రాకుండా చేస్తున్నారు, మాకు అన్యాక్రాంతం చేస్తున్నారు. అందుకోసం మీరు మోడీ గారిని బలపరుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాం, ఏమిటి ఈరపల్లి సినిమాలు తీశారు, అలాగనే ఆదివాసుల సినిమాలు తీశారు, పవన్ గారు సినిమాల్లో బాగా నటించారు, మాకు పట్టాలు ఇవ్వకపోతే ప్రశ్నిస్తామన్నారు కదా, మీ గొంతు ఎక్కడుంది పవన్ కళ్యాణ్ గారు? అది సందర్భం వచ్చింది. ఉపాధి హామీ మీరందరూ మాటలు మీరు స్లోగన్స్ ఇచ్చుకుంటా వచ్చి సోనియా గాంధీని అడిగింది, గ్రామీణ ప్రాంతాల్లో పనులన్నీ పడిపోయి మిమ్మల్ని బలపరుస్తాము, మా పేదలకి సంవత్సరానికి 100 రోజులు ఉపాధి ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోండి అని చెప్పారు. కమ్యూనిస్టు మద్దతు కావాలి కాబట్టి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ ప్రభుత్వం అంగీకరించి 100 రోజులు వచ్చే చట్టాన్ని తెచ్చారు. 4% కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని శాతం ఇచ్చారు? మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు 3% తగ్గించారు, 2.5కు తగ్గించారు, 2కు తగ్గించారు. ఈ సంవత్సరం ఉపాధి హామీకి 1.37% కంటే యూపీఏ ఉన్నప్పుడు 4% ఉంటే ఇప్పుడు 1.37%, అంటే 6% నిధులు ఉపాధి హామీకి రావాలి. ఉపాధి హామీకి డబ్బులు పెంచండి మోడీ గారిని నిలయండి మనం అడుగుతా ఉన్నాం. కానీ ఆ పని చేయకపోగా ఇప్పుడు ఇంకోటి తెచ్చాడే. ఉపాధి హామీ డబ్బులు కావాలనంటే ఏం చేయాలా? ఉన్న పని ప్రదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఫోటో దిగి మోడీ గారికి పంపాలంట. నేను అడిగేది, ఇక్కడ పని చేయడానికి మోడీ గారికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు బలపరిచారు. మన దేశంలో 26 కోట్ల మందికి స్మార్ట్ ఫోన్ లేవు, 20 మందికి ఇంటర్నెట్ లేదు. రైతులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలా ఫోటోలు తీస్తారు, ఎలా పంపగలుగుతారు? అదొక ప్రశ్న. ఇంకోటి వెళ్ళాలంట, అప్పుడు ఫోటో తీసి పంపించాలంట, ఫోటో తీస్తే రోజు మోడీ గారు దానికి తూట్లు పడతా ఉంటే, ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు మా ఆదివాసులకు పట్టాలు ఇవ్వండి మోడీ గారిని అడిగాడమ్మా? ఏమడుగుతాడు? కంపెనీల గురించి అడుగుతాడు. ప్రధానమైన సమస్య, ప్రధానమైన ఆదివాసులకి, ఎస్సీలకి, బీసీలకి ప్రధాన సమస్య ఏమిటనంటే, మీరు పోటీ చేసుకుంటున్నారు. కుటుంబం 40 సంవత్సరాలుగా భూమి మీద ఉంటున్నాం, వాటికి పట్టాలు ఇవ్వటం లేదు. పట్టాలు ఇవ్వకపోవటం వల్ల రైతులకు సహాయం రావటం లేదు. అలాగనే పంట నష్టపోతే నష్టపరిహారం రావటం లేదు. బ్యాంకులు అప్పులు ఇవ్వటం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు రావటం లేదు. కాబట్టి 10 ఎకరాల నుంచి 20 ఎకరాల వరకు ఆదివాసులకు పట్టాలు ఇవ్వండి అని అడుగుతుంటే ప్రభుత్వం పట్టాలు ఇవ్వటం లేదు. ఇంకా దుర్మార్గం ఏంటో తెలుసా? నాన్ ట్రైబ్స్ దగ్గరగా, నాన్ ట్రైబుల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏజెన్సీ దగ్గర భూములు కొని, నాన్ ట్రైబుల్ భూములు మీ జిల్లాలో 7-8 మండలాల్లో 1000 ఎకరాలను ఆక్రమించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రధానమైన సమస్య, పోడు భూములకు పట్టాలు రావాలి. అన్యాక్రాంతమైన మన భూములను ఆక్రమించుకున్నటువంటి ఆ భూములన్నీ సర్వే చేసి మన అన్యాక్రాంతమైన భూములు గిరిజనులకు అప్పచెప్పాలి. ఇది ప్రధానమైన సమస్య. ఈ మహాసభలో మనం చర్చించేది, పోడు భూములకు పట్టాలు కావాలి, అన్యాక్రాంతమైన భూములకి తిరిగి మనకి ఇవ్వాలి. అది గినక లేకపోతే బహిరంగంగా, మీ పక్కన పోలీసులు ఉన్నారు, పోలీసులు వ్యాన్లు ఉన్నాయి, కలెక్టర్ గారికి వినకపోతే, చంద్రబాబు నాయుడు గారికి తెలియకపోతే, మోడీ గారికి అర్థం కాకపోతే, పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్లో బిజీగా ఉంటే ఎర్ర జెండా వాళ్ళు ఏం చర్చిస్తున్నారో చెప్పండి. చర్చించడమే కాదు, 2 నెలలు టైం ఇస్తాం. మీరు పట్టాలు ఇవ్వకపోతే, అన్యాక్రాంతమైన భూముల్ని గినక మాకు అప్పగించకపోతే ఎర్ర జెండాలు పట్టి మేము ఆక్రమిస్తాము అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.